శారద చాలా బాధపడుతూ కూరగాయల డబ్బా పట్టుకొని పూర్ణి దగ్గరికి రావడంతో, అమ్మ, భూమితో మాట్లాడావా? ఏమైందమ్మా చెప్పమ్మా అని పూర్ణి అడుగుతూ ఉంటే శారద మౌనంగా ఉంటుంది. అమ్మ, ఆ బుగ్గ మీద ఏంటమ్మా? నువ్వు భూమితో మాట్లాడలేదా అని పూర్ణి అడుగుతూ ఉంటే, ముద్దు పెట్టింది అని శారద అంటుంది. ఎవరు? నక్షత్రనా అంటూ గగన్ అక్కడికి వస్తాడు. ముందు బుగ్గ మీద ఆ లిప్స్టిక్ ముద్ర ఉంది, తుడుచుకో అమ్మా అని గగనే దగ్గర ఉండి శారద బుగ్గపై ఉన్న నక్షత్ర లిప్స్టిక్ ముద్రని తుడుస్తాడు. అయినా నీకెలా తెలుసు గగన్, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు అని శారద అడగడంతో, నాకు అలాంటి ఎక్స్పీరియన్సే అయిందిలే అని గగన్ అంటాడు. దాంతో శారద, పూర్ణి ఇద్దరు షాకింగ్గా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. అంటే నక్షత్ర నీకు కూడా ముద్దు పెట్టిందా అని అడుగుతూ ఉంటారు. ఆహా, అబ్బే లేదు, తన బర్త్డేకి వెళ్ళినప్పుడు ముద్దు పెట్టబోయింది, అదే చెప్పాను. అయినా నీకెందుకు ముద్దు పెట్టింది, నువ్వేం చేశావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే, ఇదిగో ఈ పూర్ణినే భూమి మనసులో ఏముందో ముందు తెలుసుకొని రాపో అని పంపించిందా. అప్పుడు నేను కూరగాయలు కడగడానికి అక్కడికి వెళ్ళానా, భూమి అనుకొని నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పానో లేదో, ఎక్కడి నుంచి ఓడిపడిందో ఏంటో చెంగున నా ముందర ప్రత్యక్షమైపోయింది. బావ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా బావని ప్రేమిస్తున్నాను అని చెప్పి గట్టిగా ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా. అయినా నువ్వు తనని ప్రేమించడం ఏంటి, ఇష్టపడటం ఏంటి అని శారద అడుగుతూ ఉంటుంది. గగన్ తల పట్టుకొని తను అలా అనుకుంటుంది అని గగన్ చెప్తాడు. తనని కూడా నన్ను ప్రేమించమని ఇబ్బంది పెడుతోంది అని. ఆయన ఆ శరశ్చంద్ర కూతుర్ని ప్రేమిస్తానని నువ్వెలా అనుకుంటున్నావు అని గగన్ అంటే, అనుకోవటం కాదురా, ఇప్పుడు భావని నేను ప్రేమిస్తున్నానని నా దగ్గర అయితే చెప్పింది. అలాగే ఇంకెవరి దగ్గరైనా చెప్పిందనుకో, ఆ ఒక్క మాట చాలరా మళ్ళీ మన మధ్య గొడవలు రావడానికి అని శారద అంటుంది. అమ్మ, ఆ నక్షత్రాన్ని ఎలా కట్ చేయాలో నాకు చాలా బాగా తెలుసు. కానీ నువ్వు ఈ జర్నీలో ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త చూసుకొని మాట్లాడు, లేకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని గగన్ అంటాడు. భూమి అనుకొని నక్షత్రతో మాట్లాడావు కాబట్టి సరిపోయింది. అదే అక్కడ అపూర్వ ఉండి ఉంటే ఈ పాటికి ఈ టెంట్ అంటుకుపోయి ఉండేది అని పూర్ణి అంటే, గగన్ నవ్వుతూ ఉంటాడు. చాలే, చేసిందంతా నువ్వే కదా, చేసిందంతా చేసేసి మళ్ళీ పైగా మాటలు మాట్లాడుతున్నావా అని శారద అంటుంది. ఇంతకీ మన భూమి ఎక్కడ ఉంది అని శారద అంటుంది. అప్పుడే భూమి, ఈ నక్షత్ర ఇంకా కూరగాయలు తీసుకురాలేదు. నేను అప్పుడే అనుకున్నా ఇక్కడ ఏం చేస్తుందో ఏంటో అని. ట్యాప్ దగ్గరికి రాగానే కూరగాయలు టబ్బు మాత్రమే ఉంటుంది. అనుకున్నా ఇది ఎక్కడా కడుగుతుంది, చూడు ఎలా పడేసి వెళ్ళిందో అని. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని దీనికి అప్పచెప్పటం నాదే బుద్ధి తక్కువ అని మళ్ళీ కూరగాయల్ని కడుగుతూ ఉంటే, అప్పుడే మే ఐ హెల్ప్ యూ అంటూ చరణ్ అక్కడికి వస్తాడు. వద్దు చెర్రీ, చిన్న పనే, నేను చేసుకుంటాను అని భూమి అంటుంది. నువ్వు చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా కూడా ప్రతి ఒక్క పనిలో కూడా నా హెల్ప్ ఉంటుంది భూమి, కాబట్టి నేను హెల్ప్ చేస్తాను అని అక్కడ కూర్చుంటాడు. నాకు తెలియక అడుగుతున్నాను, నేను నీకు ఒక విషయం అడుగుతాను, చెప్తావా చెర్రీ? ఏమీ అనుకోవు కదా అని భూమి అడుగుతుంది. ఏమనుకుంటాను, ఏమీ అనుకోనులే, చెప్పేసేయ్ అని చెర్రీ అంటాడు. వద్దులే, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అని భూమి అంటుంది. అమ్మమ్మమ్మ, ఇలా సగం సగం చెప్పకుండా వదిలేస్తే, నువ్వు చెప్పకుంటేనే నేను చాలా ఫీల్ అవుతాను, చాలా టెన్షన్ పడతాను. కాబట్టి నువ్వేం అడగాలనుకుంటున్నావో ప్లీజ్ ప్లీజ్ అడగవా అని దండం పెడుతూ అడుగుతూ ఉంటాడు. నీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా అని భూమి అంటుంది. యాక్సిడెంటా? లేదే అని చరణ్ అంటాడు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు నీకేమైనా తలకి దెబ్బ తగిలిందేమోనని, అందుకే నువ్వు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా ఏమీ అర్థం కాకుండా ప్రవర్తిస్తూ ఉంటావు కదా, ఇదిగో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది. ఏయ్, నువ్వు నన్ను టీజ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇదిగో ఇలాగే టీజ్ చేస్తూ ఉంటావు అని చరణ్ సిగ్గుపడుతూ ఉంటాడు. చూడు చూడు, మళ్ళీ నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు అని భూమి అంటే, నువ్వు హాస్యం చేస్తూ నన్ను ఏడిపించింది చాలే మువ్వా, ముందు కూరగాయలు కడుగుదాం పదా, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని చెర్రీ అంటాడు. ఇద్దరూ కలిసి కూరగాయలని కడుగుతూ ఉంటారు. మధ్య మధ్యలో భూమి చేతుల్ని టచ్ చేస్తూ చరణ్ చాలా చాలా మురిసిపోతూ ఉంటే, భూమి మాత్రం క్యాజువల్గా కూరగాయలని కడుగుతూ ఉంటుంది. తర్వాత కూరగాయల టబ్బు పట్టుకొని భూమి ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే వెనకాలే చెర్రీ భూమిని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. భూమి, కూరగాయలు తీసుకువచ్చేసావా? తీసుకురా భూమి, కట్ చేయాలి అని మీరా అంటుంది. అప్పుడే దూరంగా శరశ్చంద్ర కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వెంటనే భూమి శరశ్చంద్ర దగ్గరికి వచ్చి, ఏంటి అంకుల్, ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటావమ్మా, నాకు కాస్తో కూస్తో టైంపాస్ అయ్యేది, అది కూడా నీ వల్ల కావటం లేదు కదా అని అనడంతో, అయ్యో, టైంపాస్ గురించి మనం ఆలోచించకూడదు అంకుల్, మనం తెలియని పనిని నేర్చుకోవటానికి ప్రయత్నించాలి, అప్పుడు దానికి అదే టైంపాస్ అయిపోతుంది. రెండు అంకుల్, నేను నేర్పిస్తాను కదా అని కూరగాయలు కట్ చేస్తూ
రండి అంకుల్ నేను నేర్పిస్తాను అని శరశ్చంద్రకి దగ్గరుండి కూరగాయలు ఎలా కట్ చేయాలో నేర్పిస్తూ ఉంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. చూసావా అమ్మాయి, ఇందాక నేను నక్షత్రని ఇదే పని చేయమని చెప్పాను, కానీ అదేమో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా ఎక్కడో బేవర్స్గా తిరుగుతూ ఉంది. భూమి ఏమో శరశ్చంద్రని బుట్టలో వేసేసుకుంటూ ఉంది. నీకు మండిపోతుందని నాకు అర్థమైందిలే. ఇప్పుడు కుండ తీసుకొచ్చి అన్నాన్ని నీ తలపై పెట్టాననుకో, అన్నం కూడా ఉడికిపోతుంది అని గోరింటాకు పిన్ని మాట్లాడుతూ ఉంటుంది. నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని ఒక రాయి తీసుకొని ఆవిడ తల పగలగొడతానని బెదిరిస్తూ అరుస్తూ ఉంటుంది. నువ్వు ఎంత కోప్పడినా నేను కోపం తెచ్చుకోనులే అమ్మాయి. ఎందుకంటే భూమి అల్లుడు గారికి టైంపాస్ చేయిస్తుంది. నేనేమో మీ అందరికీ మంచి మాటలు చెప్పి ఇలా టైంపాస్ చేయిస్తూ ఉంటాను. ఎంతైనా నేను టైంపాస్ చేయించడం వల్లే మీరు జీవితంలో పాస్ అయిపోతున్నారు అని గోరింటాకు పిన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి మా అన్నయ్య కూరగాయలు కట్ చేస్తుంటే మీరు చూస్తూ నిలబడ్డారు అని అనడంతో, నేను ప్రొఫెషనల్ తెలుసా అని కృష్ణప్రసాద్ అంటాడు. దేంట్లో, కోతలు కోయడంలోనా అని మీరా అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. లేదు చూస్తూ ఉండు, నేను కూడా ఎంత బాగా కట్ చేస్తానో అని కృష్ణప్రసాద్ కట్ చేస్తూ ఉంటే దూరం నుంచి శరశ్చంద్రని, భూమిని, కృష్ణప్రసాద్ని చూసి శారద మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది. ఏంటండి మా అన్నయ్య చూడండి ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారో, మీరు కూడా స్పీడ్గా కట్ చేయండి అని మీరా చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉండు, ఇప్పుడు నేను ఎంత స్పీడ్గా ఎన్ని కూరగాయలు కట్ చేస్తానో అని కృష్ణప్రసాద్ కూరగాయలని ఫాస్ట్గా కట్ చేస్తూ ఉంటాడు. అలా వేలు కట్ చేసుకుంటూ ఉంటాడు. అయ్యో అబ్బా అబ్బా అని అరుస్తూ ఉంటే, అయ్యో ఏంటండి చూసుకోవాలి కదా, ఇలా ఇవ్వండి అని కృష్ణప్రసాద్ వేలుని పట్టుకొని కట్టేస్తూ ఉంటుంది. చూసావా నువ్వు కృష్ణప్రసాద్ అంటే మీరాకి ఎంత ఇష్టమో చూస్తున్నావా అని శరశ్చంద్ర అంటూ ఉంటే దూరం నుంచి చూస్తున్న శారద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ కూరగాయలని చాలా ఫాస్ట్గా కట్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా స్పీడు, వేలు కట్ అవుతుందమ్మా, జాగ్రత్త అమ్మా అని పూర్ణి చెప్తూ ఉన్నా కూడా శారద చూపులన్నీ కూడా కృష్ణప్రసాద్పై కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ శారదని చూసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. శారద మాత్రం అలా కోపంతో రగిలిపోతూ కూరగాయలని కట్ చేస్తూనే ఉంటుంది. తర్వాత చరణ్, గగన్ ఇద్దరూ ఒకచోట కలుసుకుంటారు. హాయ్ సోదరా, మనమిద్దరము దగ్గరగా ఉన్నా కూడా ఏదో దూరంగా ఉన్నట్టు బార్డర్స్ లాగా ఉంటాం కదా. ఇదిగో ఇక్కడిక్కడే తిరుగుతున్నా మనమిద్దరం కలుసుకోవటానికి, ఎవరూ చూడకుండా కలుసుకోవటానికి ఇంత సమయం పట్టింది అని. ఇంకా ఏంటి చెప్పు సోదరా అని చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వే చెప్పాలరా అని గగన్ అంటాడు. స్టోరీ అంతా నీ దగ్గర పెట్టుకొని నన్ను చెప్పమంటావేంటి సోదరా అని చెర్రీ అనడంతో, రే చెర్రీ నువ్వు ఏది తిన్నగా మాట్లాడవా, ఎంతటి వారినైనా కన్ఫ్యూజ్ చేయడమే నీ ధ్యేయమా అని గగన్ అంటూ ఉంటే, అది కాదు సోదరా, నీది ఒక లవ్ స్టోరీ నడుస్తోందని చెప్పావు కదా. గుడి దగ్గర ఒక అమ్మాయికి నువ్వు లవ్ ప్రపోజ్ చేయడం, ఇంతలో మధ్యలో ఒక ఇడియట్ వచ్చి నిన్ను కొట్టి తీసుకువెళ్ళిపోవడం. ఇంతకీ ఆ ఇడియట్ ఇక్కడే ఉన్నాడా, లేకుంటే ఆ అమ్మాయిని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళిపోయాడా? ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఆ ఇడియట్ ఎక్కడ ఉన్నాడు చెప్పు సోదరా అని చరణ్ అడుగుతూనే ఉంటాడు.